నమస్కారం అందరికీ. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సివిక్స్ సబ్జెక్ట్ చూస్తున్నాం కదా. సో ప్రీవియస్ వీడియోలో మనం 4th యూనిట్ ఇంకా వాటి సబ్ టాపిక్స్ చూసాము. ఇప్పుడు మనం 5th యూనిట్ చూద్దాము, పొలిటికల్ ఐడియాలజీస్. ఇందులో మనకి ఇంపార్టెంట్ ఎస్సే ఆన్సర్ ఏంటంటే రైట్ అండ్ ఎస్సే ఆన్ బేసిక్ ఐడియాస్ ఆఫ్ గాంధీజం. సో ఏవైతే బేసిక్ ఐడియాస్ ఉన్నాయో ఎవరివి గాంధీజంవి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నారు, ఒక ఎస్సే రాయమంటున్నారు. సో మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, ద ఫాదర్ ఆఫ్ అవర్ నేషన్, వాజ్ బోర్న్ ఆన్ 2nd October 1869 ఇన్ గుజరాత్. సో ఎవరైతే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఉన్నారో అతను మన ఫాదర్ ఆఫ్ నేషన్. ఇంకా అతను 2nd October 1869లో గుజరాత్లో పుట్టినారంట. హీ యూజ్డ్ ట్రూత్, నాన్ వైలెన్స్ అండ్ సత్యాగ్రహ యాజ్ వెపన్స్, నాట్ ఓన్లీ టు ఫైట్ అగేన్స్ట్ బ్రిటిష్ బట్ ఆల్సో టు ఫ్రీ ఇండియా ఫ్రమ్ వేరియస్ సోషల్ ఈవిల్స్. సో మన బ్రిటిష్ రూల్ నుంచి అతను కాపాడడానికి గాంధీజీ ఏమేమి ఫాలో అయినాడంట? నాన్ వైలెన్స్ ఇంకా సత్యాగ్రహాన్ని వెపన్స్ లాగా వాడినాడంట. నెక్స్ట్, the basic principles of Gandhism are the ideas of Gandhi which he not only preached but also practiced. సో ఏవైతే బేసిక్ ఐడియాస్ ఆఫ్ గాంధీజం ఉన్నాయో అవి ఏంటివో కాదు, ఐడియాస్ ఆఫ్ గాంధీ అంట. అవి ఏవైతే అతను ఫాలో అయినాడు అనేది మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఫస్ట్ ఐడియా ఏంటి అతనిది? మెటాఫిజికల్ ఐడియలిజం. సో మెటాఫిజికల్ ఐడియలిజం అంటే ఏంటిదంటే గాంధీ బిలీవ్డ్ ఇన్ మెటాఫిజికల్ ఐడియాస్ లైక్ ట్రూత్, ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఎవ్రీవేర్. అంటే ఏదైతే ట్రూత్ ఉందో ఇంకా ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఎవ్రీవేర్ ఉందో, అంటే ఎక్కడున్నా సరే అంటే దేవుడు ఎక్కడైనా ఉంటాడు అనేది ఇతను నమ్మినాడంట. హిజ్ మెటాఫిజికల్ ఐడియలిజం వాజ్ అ యూనిక్ కాంబినేషన్ ఆఫ్ వేరియస్ ఆఫ్ వాల్యూస్ బేస్డ్ ఆన్ నాన్ వైలెన్స్, ఎథిక్స్, వేదాంత. సో ఎవరైతే గాంధీ ఉన్నారో అతను ఏం ఫాలో అయినాడంట? వాజ్ అ యూనిక్ కాంబినేషన్. సో ఏదైతే మెటాఫిజికల్ ఐడియలిజం ఉందో అది యూనిక్ కాంబినేషన్ అంట. దేంది? వాల్యూస్ బేస్డ్ ఆన్ నాన్ వైలెన్స్, ఇంకా ఎథిక్స్, ఇంకా వేదాంత అవి. నెక్స్ట్, ethical absolutism. So Gandhi gave lot of importance to ethical values. The roots of his ethical absolutism can be traced in Rita of Vedanta. Rita means righteousness or truth. So ఈయన ఏం చేస్తుండే అంట? ట్రూత్ అనేది చాలా ఫాలో అవుతుండే అంట, ఇంకా ఎథికల్ వాల్యూస్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుండే అంట. అకార్డింగ్ టు హిమ్ రీటా ఆర్ ఎథికల్ వాల్యూస్ ఈజ్ రూలింగ్ మెన్. సో ఎథికల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఇంకా రైటియస్నెస్ ఏదైతే ఉందో అంటే ట్రూత్ ఏదైతే ఉందో అది పీపుల్ని రూల్ చేస్తుంది అని చెప్పి గాంధీజీ నమ్మేవారంట. నెక్స్ట్, డాక్ట్రిన్ ఆఫ్ నాన్ వైలెన్స్. సో నాన్ వైలెన్స్ అనేది తను చాలా ఫాలో అవుతుండే అంట. ట్రూత్, లవ్, ఫియర్లెస్నెస్, కరేజ్ ఆర్ ఎసెన్షియల్ కండిషన్స్ ఫర్ నాన్ వైలెన్స్. సో నాన్ వైలెన్స్ ఉండాలంటే మనం ఏం చేయాలి? సత్యాన్ని, ప్రేమని, ఇంకా భయంని వదిలేసేయాలి, ఇంకా కరేజ్ అంటే ధైర్యంగా ఉండాలంట. అప్పుడే మనము నాన్ వైలెన్స్ అనేది హరికట్టగలుగుతాము అని చెప్పి అంటున్నారు. డాక్ట్రిన్ ఆఫ్ సత్యాగ్రహ. సత్యాగ్రహ మీన్స్ లవ్, ఫోర్స్ అండ్ సోల్ force. Gandhiji used Satyagraha as a powerful weapon not only to fight against British but also to eradicate social evils. సో సత్యాగ్రహ అంటే మనకి ఏంటిది? లవ్ ఫోర్స్ లేదంటే సోల్ ఫోర్స్ అంట. ఇది గాంధీజీ దేనికి వాడినారంట? ఒక వెపన్ లాగా వాడినారంట, బ్రిటిష్కి అగేన్స్ట్గా ఫైట్ చేయడానికి. సివిల్ డిజొబీడియన్స్, నాన్ కార్పొరేషన్, హర్తాల్, హంగర్ స్ట్రైక్ ఆర్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ సత్యాగ్రహ. సో సత్యాగ్రహ అనేది ఎలాంటి ఫార్మ్స్లో కండక్ట్ చేసినారు, ఎలాంటి మూమెంట్స్ లాగా? సివిల్ డిజొబీడియన్స్, నాన్ కార్పొరేషన్, హర్తాల్, హంగర్ స్ట్రైక్. సో ఇవి మూడు మనకి ఏదైతే సత్యాగ్రహ ఉందో దానివి డిఫరెంట్ ఫార్మ్స్ అంట. రిలీజియన్ అండ్ పాలిటిక్స్. గాంధీజీ మిక్స్డ్ హ్యూమనిస్టిక్ రిలీజియన్ అండ్ ఎథికల్ వాల్యూస్ ఇన్ పాలిటిక్స్. సో ఏవైతే రిలీజియస్, ఎథికల్ వాల్యూస్ ఉన్నాయో అవన్నిటిని పాలిటిక్స్లో మిక్స్ చేసిండంట. ఎవరు? గాంధీజీ. అకార్డింగ్ టు గాంధీ రిలీజియన్ కెనాట్ బి సపరేటెడ్ ఫ్రమ్ పాలిటిక్స్. సో రిలీజియన్ అనేది మనము పాలిటిక్స్ నుంచి సపరేట్ చేయలేనిది అని చెప్పి గాంధీజీ నమ్ముతుండే అంట. However, religion according to him was not rituals and blind faith but it means moral values. సో ఏదైతే రిలీజన్ ఉందో అదంటే
బ్లైండ్ ఫెయిత్ అంటే గుడ్డి నమ్మకాలు అలాంటివి కాకుండా మోరల్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో అవి రీజన్ కింద వస్తాయి అని చెప్పి గాంధీ నమ్ముతుండే. ఆఫ్ ఆల్ రీజన్స్ హీ డిడ్ నాట్ సపోర్ట్ అ స్టేట్ రీజన్. అంటే ఇప్పుడు హిందూస్ అలా ఇలా అని చెప్పి కొన్ని రీజన్స్ ఉన్నాయి కదా, సో అలాంటివి ఇతను నమ్మకపోతుండే అంట. ఇతను స్టేట్నే రీజన్ లాగా భావిస్తుండే అంట. లైక్ ఇప్పుడు ఈ స్టేట్ వాళ్ళకి ఈ రీజన్, ఈ స్టేట్ వాళ్ళకి ఈ రీజన్ అలాంటివి ఉంటుండే కదా, సో అలాంటివన్నీ ఇతను నమ్మకపోతుండే అంట. మనుషులందరూ ఒక్కటే రీజన్ అని చెప్పి నమ్ముతుండే అంట. హెండ్స్ అండ్ మీన్స్. సో ఎండ్స్ మీన్స్ గోల్, ఏదైతే గోల్ ఉందో అది. మీన్స్ ఆర్ ది మెథడ్స్ టు అచీవ్ ది గోల్స్. సో ఏవైతే గోల్స్ ఉన్నాయో అవిటిని అచీవ్ చేయడానికి కొన్నిటిని మీన్స్ అని పెట్టుకుంటున్నాయంట. అకార్డింగ్ టు గాంధీ బోత్ ఎండ్స్ అండ్ మీన్స్ షుడ్ బి గుడ్. సో ఏదైతే మన గోల్ ఉందో ఇంకా గోల్ని అచీవ్ చేసే ప్రాసెస్ ఉందో అది రెండు కూడా మంచిగా ఉండాలని చెప్పి గాంధీజీ నమ్ముతున్నాయంట. మీన్స్ ఈజ్ లైక్ అ సీడ్. సో ఏదైతే మన గోల్ అచీవ్ చేసే ప్రాసెస్ ఉందో అదొక సీడ్ అంట. లాస్ట్కి ఏదైతే రిజల్ట్ ఉందో అదేంటంటే ఒక ట్రీ. సో మనం సీడ్ ఎలా అయితే వేస్తున్నామో మనకి ట్రీ అలాంటిదే వస్తుంది అని చెప్పి చెప్తున్నారు. ట్రస్టీషిప్. గాంధీ వాంటెడ్ ఇండివిజువల్స్ టు బీ ట్రస్టీస్ టు దేర్ ప్రాపర్టీ. సో గాంధీ ఏమంటున్నారు, ఎవరైతే ఇండివిజువల్స్ ఉన్నారో వాళ్ళే ట్రస్టీస్గా ఉండాలంట వాళ్ళ ప్రాపర్టీకి. That means they must use what they want from their property and rest must be used for the needy. దిస్ విల్ లీడ్ టు ఎకనామిక్ ఈక్వాలిటీ. సో ఇప్పుడు వాళ్ళ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు ఒక పర్సన్ దగ్గర 10 acres ఉన్నాయి, ఇంకొక పర్సన్ దగ్గర ఏం లేవు. సో ఆ 10 acres ఉన్న పర్సన్ అతనికి ఎంత కావాలో అతను అంత పెట్టుకొని మిగిలినది వేరే వాళ్ళకి ఇస్తే సో ఎకనామిక్ ఈక్వాలిటీ అనేది ఉంటుంది. అంటే ఇతనే అంత ఎంజాయ్ చేసే బదులు ఆపోజిట్ పర్సన్ దగ్గర ఏం లేదు కాబట్టి అతనికి కొంచెం ఇస్తే అతను కూడా బతుకుతాడు కదా. సో అది ఫాలో అవ్వాలని చెప్పి మనకి గాంధీజీ చెప్తున్నారు. ఇవి మనకి ఐడియాస్ ఆఫ్ గాంధీజం అనే ఎస్సే ఆన్సర్ 5th యూనిట్లో చాలా ఇంపార్టెంట్ ఎస్సే ఆన్సర్. నెక్స్ట్ వీడియోలో షార్ట్ ఆన్సర్ ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో అవి చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.